మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేవేమో ఆలోచించుకొనుమని చెప్పుమని. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లను, నీవు పోయి సూషను మూడు దినములు అన్నపానం చేయకు, నేను నా పనికత్తులను ఉపవాసం నీవు పోయి శూషణందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం నుండి 3 దినములు అన్నపానములు చేయకూడదు. నేను నా పనికత్తులు కూడా ఉపవాసముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజు నందుకు ప్రవేశించుదును, నేను నశించదను. చాలు. దేవుడి మాటలు దీవించుగాక. ఈ 14వ వచనంలో 2వ వరుస మనం గమనిస్తే, యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురని నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చి మేము ఆలోచించుకో. ఈ రాత్రి ఒక అద్భుతమైన అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని మాటలు, వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మనకు సహాయకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు దైవ గ్రంథంలో ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ ఉండాలి. చాలాసార్లు దేవుని మాటలు మనం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు అయోమయంగా ఉంటాయి, కొన్నిసార్లు మన ఆపదలు మనకు దారి చూపే మాటలుగా దేవుని మాటలు ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకునేటువంటి అంశములో కూడా దేవుడు మనతో మాట్లాడి మన ఆత్మీయ శారీర అక్కరలు తీర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. రాత్రి 2 అంశాలు ఇక్కడ మనం చూస్తున్నాం. నంబర్ 1, యూదులకు సహాయమును విడుదలయు. ఈ మాట గమనించాలి. యూదులకు సహాయమును విడుదలయు నీ దగ్గర నుంచి రావాలి. నువ్వు మాట్లాడితే యూదులకు సహాయం వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని పిల్లలకు నీకు సహాయము విడుదలయు దొరుకుతుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే యూదులకు సహాయమును విడుదలయు వేరొక దిక్కు నుండి వచ్చును. నువ్వు మాట్లాడాలి, నోరు తెరిచి నువ్వు మాట్లాడాలి, నోరు తెరిచి రాజుకు ప్రార్థన చేయాలి. నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు ప్రార్థన చేయకపోతే సహాయం వేరో దిక్కు నుంచి వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారు నశించిపోతారు. ఎస్తేరు జాగ్రత్త, ఎస్తేరు ఆలోచించుకో అనేది మొర్దెకై చెబుతున్నాడు. ఇందులో ఒక అద్భుతమైన మాట, మనము పట్టుకునే ఒక మాట ఈ రాత్రి మనం పట్టుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. 10వ వచనం చదువుతాం. 10వ వచనం 10, 11. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదు అని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులకందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు నందుకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పు. చక్కటి మాట. పిలువబడుట. ఈ రాత్రి ప్రార్థనకు పిలువబడుట. ఎస్ఏర్ ఉంటుంది, 30 దినాల నుంచి నన్ను ఎవరు పిలవలేదు రాజు దగ్గరికి రమ్మని. పిలువబడుట, పిలిస్తే వెళ్ళుట, పిలవకుండా వెళ్ళుట. నేను పిలువబడలేదు. ఎస్ఏర్ ఉంటుంది, 30 దినాల నుంచి నేను పిలువబడలేదు. 30 దినాల నుంచి రాజు మొహం నాకు తెలియదు, రాజు ముఖాన్ని చూడలేదు, రాజు నన్ను పిలవలేదు కాబట్టి నేను కూడా వెళ్ళలేదు. ప్రార్థనకి ఎవరు నేను పిలవరు. పిలువబడక ఎవడైనను రాజు యొక్క సన్నిధానానికి ప్రవేశించిన ఎడల వాడు స్త్రీయే గాని పురుషులే గాని పిలువబడక ఎవరైనా రాజు యొక్క అంతర్గృహం, ఇన్నర్ కోర్ట్, చక్కటి మాట ఇంగ్లీష్, ఇన్నర్ కోర్ట్. కాబట్టి రాజు యొక్క అంతర్గృహములోనికి ఎవడైనా ప్రవేశించాలి, రాజు యొక్క సన్నిధికి ఎవడైనా వెళ్ళాలంటే, అన్లెస్ అండ్ అదర్వైజ్ he is called, nobody is allowed to enter into the presence of the king. రాజు దగ్గరికి ఎవడైనా
అటు వెళ్ళకూడదు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళకూడదు. ఇది రాజు దగ్గర ఉండేటువంటి ఆజ్ఞ. పిలిస్తేనే వెళ్ళాలి రాజు దగ్గర. పిలువబడక ఎవడైనా కనుక వెళ్ళినట్లయితే రాజు దయగలిగి తన చేతిలో ఒక బంగారు దండం ఉంటుంది. ఆ బంగారు దండమును వారి వైపు చాపితేనే తప్ప వాడు సంహరింపబడవలన ఆజ్ఞ కలదు. అయితే రారాజు దగ్గరకు వెళ్ళడానికి ఎవడు పిలవక్కర్లా. ఏమంటే కొన్నిసార్లు పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం, మనం కొన్ని కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం, పిలవరు మనల్ని. కానీ మనకు అవసరం, మనకి ఇష్టం ఆ కార్యక్రమానికి వెళ్ళడం. పుట్టినరోజు పిలవరు కొన్నిసార్లు, అయినా వెళ్తాం మనం. నువ్వు పిలవలేదు, నేనే వచ్చాను. ఆ మధ్య ఆ మేనత్త ఒక ఆవిడ ఇచ్చి ఎవరు బెల్లియో పుట్టినప్పుడు వచ్చి ఆమెతో పాటు ఇంకొక మేనత్త వచ్చింది. ఇద్దరు మేనత్తలు, ఒక ఆమె వచ్చి వెళుతూ ఏదో 10 రూపాయలు వాడి చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. గమనించినట్లయితే నువ్వు నన్ను పిలవలేదుగా, అందుకే నేనే వచ్చాను అన్నదా. పిలువబడక కొన్నిసార్లు మనం కొన్ని కార్యక్రమాలకు వెళుతూ ఉంటాం. రాజు దగ్గర ఒక శాసనం, ఒక ఆజ్ఞ కలదు. రాజు పిలుస్తున్నాడు. లోబడనోళ్ళని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నా. లోబడని ప్రజలు, ప్రార్థనకు రాని ప్రజల వైపు నేను చేతులు చాపుతున్నా. ఐఎమ్ ఇన్వైటింగ్, ఐఎమ్ కాలింగ్ మై పీపుల్. నా ప్రజలు నా సన్నిధికి ప్రార్థన కొరకు రావాలని నేను పిలుస్తున్నా. యోవేలు గ్రంథాన్ని మనం గమనించినట్లయితే పెద్దలనేమి, యాజకులనేమి, చిన్నలనేమి, భార్యలను, భర్తలను, బిడ్డలను, చిన్నవారినే కానీ పెద్దవారినే కానీ పిలువనంపుడి, ప్రార్థనకు పిలువనంపుడు అంటుంది. వారం శుక్రవారం అది ప్రార్థనా కూడిక అనే విషయం తెలియపరచబడుతుంది, అనౌన్స్ చేయబడింది. ప్రార్థనా కూడిక అనే విషయం పిలువనంపుడి అంటున్నాడు దేవుడు. పిలవండి అంటున్నా. వారం పిలువబడుతున్నావు నువ్వు ప్రార్థన. కానీ ఇక్కడేం జరుగుతుంది? సహాయమును విడుదలయు. నువ్వు మాట్లాడితే, నువ్వు ప్రార్థన చేస్తే, నోరు తెరిస్తే రాజు యొక్క ఆవరణలోనికి వచ్చి, రారాజు యొక్క మందిర ఆవరణలోనికి వచ్చి నువ్వు వచ్చి నోరు తెరిచి మాట్లాడి ప్రార్థన చేస్తే నీకు సహాయమును, నీ వారికి సహాయమును, నీ కుటుంబస్తులకు సహాయమును విడుదలై కలుగుతాయి. చాలామంది ప్రార్థనకు, దేవుని మందిరానికి ప్రార్థన కొరకు రాదు. ఏదో అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి మీటింగుల కొరకు, అనవసరమైన వ్యక్తులను కలుసుకోవడం కొరకు, ఆ సందర్భంగా దేవుని మందిరానికి ఎవరినో కలుసుకోవడానికి, స్నేహితురాలను కలుసుకోవడానికి వస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ బ్యాడ్. కనుక దానివల్ల నువ్వు దేవుని తీర్పులోనికి వస్తావు. నువ్వు రావాల్సింది రారాజు దగ్గరకు, రారాజు కొరకు. పిలువబడక, నేను పిలువబడలేదు. 30 రోజుల నుంచి నన్ను ఎవరు పిలవలేదు. ఎవరు పిలుస్తారు నేను? నెల రోజుల్లో ఈ 5వ మాసంలో ఎవడన్నా పిలిచా? ఎప్పుడైనా 30 దినాల్లో నువ్వు ప్రార్థన కొరకు వచ్చావు? ఎప్పుడైనా నీటిలో కార్యక్రమాలు జరగాల, నీటిలో చావులైతే ఎత్తుబడులు చేయాలా, నీటిలో పెళ్ళిళ్ళు అయితే కార్యక్రమాలు జరగాల, పుట్టుకలు అయితే జరపాలా, ఇంకేమైనా కార్యక్రమాలు అయితే జరపాలా. నువ్వు 30 దినాల్లో ఈ 5 మాసాల్లో ఏనాడైనా నువ్వు ప్రార్థన కొరకు వచ్చావా? నువ్వు ప్రార్థన కొరకు పిలువబడి, ఎవడు పిలుస్తాడు? ఎందుకు పిలవాలి నిన్ను? It was an announced thing. On Sunday it was announced. It was declared that a prayer will be conducted on Friday. శుక్రవారం ప్రార్థన ఉంటుందనే విషయం అనౌన్స్ చేయబడింది. దట్ ఈస్ అన్ ఇన్విటేషన్, ఇండైరెక్ట్ ఇన్విటేషన్. ప్రార్థన ఉంటుందంటే దానికి అర్థమైంది, ప్రార్థనకు పిలువబడుతున్నావు. ఈ సంవత్సరంలో ఎన్ని ప్రార్థనలకు నువ్వు అటెండ్ అయ్యావు? పిలవలేదు నన్ను. ఎవడు పిలుస్తాడు? ఎందుకు పిలవాలి? పిలిస్తే తప్ప 30 రోజుల దాకా నేను వెళ్ళకూడదు అనేది ఆమె నియమం. మనల్ని పిలవాలా, మనల్ని బతిలాడాలా, మనల్ని వేడుకోవాలా, మనల్ని గోజాడాలా. ప్రార్థనకు రామ్మా, నువ్వు ప్రార్థన రాకపోతే ఎట్టమ్మా? నీ ఇంటి నిండా ఏగలు ముసురుతున్నట్టుగా 100,000 సమస్యలు ఉన్నాయి. కానీ నువ్వు దేవుని రారాజు యొక్క మందిరంలో మాట్లాడడానికి, నోరు తెరవడానికి మందిరానికి రావు. నువ్వు పిలవబడాలి, నిన్ను ప్రత్యేకంగా చూడాలి, నిన్ను ఘనపరచాలి, నిన్ను గౌరవించాలి, నిన్ను గొప్ప చేయాలి. నిన్ను అమ్మ నువ్వు ప్రార్థన రాకపోతే ప్రార్థన జరగదమ్మా. ఏం ప్రార్థనకు రాలేదు? ఏమయ్యా నువ్వు ప్రార్థనకు రాలేదు? పిలవబడాలి, గమనించాలి. రాజు 30 దినాల దాకా ఎవడు రాజు పిలిస్తే గానీ పోలేదనే సంగతి ఎస్తేరు గురించి అందరికీ తెలుసు. నేటికి 30 దినములు ఆయను రాజు నన్ను పిలవలేదు. ఎందుకని? రాజు దగ్గర ఒక చట్టం ఉంది. రారాజు దగ్గరకు ఎప్పుడైనా ఎవడైనా రావాల్సిందే. రాజు పిలవలేదు 30 రోజుల దాకా. ఇప్పుడు సమస్య వచ్చింది. వారంలో నీకు ఏ సమస్య రాలేదు, వారం మధ్య సమస్య వచ్చింది. ఏం చేయాలి? అప్పుడు పిలిచినా పిలవకపోయినా ప్రార్థన కొరకు వెళ్ళాలి. ఎందుకని? నీకు సహాయం కావాలంటే నీకు విడుదల అనే మాట ఎంత విలువైన మాట తెలుసా? సహాయం.
కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. నా దేవా యెహోవా, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? వేర్ షల్ మై హెల్ప్ కమ్స్? నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నా ఆర్థిక ఒత్తిళ్లు ఎలా జరుగుతాయి? నా బిడ్డల వివాహాలు ఎలా జరుగుతాయి? బిడ్డలకు సంతానం ఎలా జరుగుతుంది? పిల్ల సంతానం ఎలా జరుగుతుంది? ఆర్థిక ఒత్తిళ్లు ఎలా విడుదల పొందుతాం? శత్రు సమస్యల్లో నుంచి ఎలా విడుదల పొందుతాం? నిందయు హింసయు అవమానమును యూదు ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్నారు. మేమంతా అమ్మబడిన వారము. ఎస్సేరు రాజు దగ్గరికి వచ్చి, అహష్వేరోషు రాజు దగ్గరికి వచ్చి రాణి మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, రాజు నన్ను పిలవలేదు. రాజు పిలిచినా పిలవకపోయినా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలి. ఆయన చెప్పాలి విషయం. నీవు నేను మన జనం, యూదు జనం అంతా కూడా మరణమునకు అప్పగింపబడిన వారు, మరణమునకు అమ్మబడిన వారు. ఇట్స్ ఎ స్ట్రగుల్. ఇట్ ఈస్ ఎ డే ఆఫ్ స్టార్వేషన్. కరువు, శాపం, దుఃఖం, నింద, అవమానంతో కూడినటువంటి పరిస్థితులు ఆ 127 సంస్థానాల్లో ఏలుబడి చేస్తావు. పిలిచేదేంటి? నీ ప్రజలందరూ అమ్మబడ్డవారు, నీ ప్రజలందరూ మరణించబోతున్నారు. నువ్వు అంతఃపురంలో ఉన్నావు. మనకి ఇళ్లలో ఉంటే మనకి దేవుని మందిరం మనకి లెక్కలేదు. నువ్వు అంతఃపురంలో ఉన్నావు. రాజు పిలిస్తే కానీ వస్తానంటారు. ఏమంటున్నాడు అక్కడ చూడండి, 13వ వచనం. రాజనగరులో ఉన్నంత మాత్రం 13వ వచనం చదవండి అందరూ. 12-13. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకునవద్దు. రాజనగరులో ఉన్నావు, రాజు దగ్గర ఉన్నావు, అంటే అంతఃపురంలో ఉన్నావు. నాకు రాజుతో ఏం పని? రాజింటికి నాకేం పని? నేను రాజనగర్లో ఉన్నాను, నేను రాజప్రసాదంలో ఉన్నాను, అంతఃపురంలో రాజరికంలో ఉన్నాను. నేను చాలా క్షేమంగా ఉన్నా, చాలా భద్రంగా ఉన్నా, విలువైన స్థానంలో, క్షేమకరమైన ప్రొటెక్టెడ్ ఏరియా, క్షేమకరమైనటువంటి స్థలంలో నేనున్నాను. ఏమి లేక నేను మందిరానికి వెళ్ళాలి? ఆహారం లేదా నాకు? ఇల్లు లేదా నాకు? వాకిల్ లేదా నాకు? స్థలం లేదా నాకు? పొలం లేదా నాకు? భార్య లేదా? పిల్లలు లేరా? ఏమి లేక నేను దేవుని మందిరానికి వెళ్ళాలి? మొర్దెకై అంటున్నాడు, నువ్వు రాజనగర్లో ఉన్నావు కదా, నీకే కష్టం లేదు అనుకుంటున్నావు కదా, ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావు కదా, రాజు పిలిస్తే పోనంటున్నావు, పిలిస్తే తప్ప పోనంటున్నావు కదా, ఎంత గర్వం నీకు! ఇది ఆపద సమయం కదా, ఇది కష్టకాలం కాదా? యూదులందరినీ నిర్మూలన చేయమని, మరణానికి పాత్రులుగా చేయమని, అందరినీ ఒకే దినమున మరణానికి గురి చేయమని రాజు విధించిన శాసనం గుర్తురాట్లేదా నీకు? తెలియట్లేదా నీకు? ఎలా నువ్వు మౌనంగా ఉండగలుగుతున్నావు? ఎలా నిద్రపడుతున్నావు? నీకు రాజనగర్లో ఉన్నాననుకుంటున్నావు, రాజు దగ్గరికి రానంటున్నావు, పిలవలేదంటున్నావు. ఎవడు పిలుస్తాడు నిన్ను? ఈ ఆపద సమయం నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలనే ఇంగితికి నన్ను రావట్లేదా నీకు? మాట్లాడాలి రాజు, ప్రార్థన చేయాలి రాజుకి అనేటువంటి ఆలోచన రావట్లేదా నీకు? ఇంటి నిండా 100 రకాల సమస్యలు పెట్టుకుని హౌ యు ఆర్ స్లీపింగ్ ఇన్ ద ప్యాలెస్. రాజనగర్లో ఎలా నిద్రపోవాలనిపిస్తుంది? ఇంట్లో ఎట్లా నిద్రపోవాలనిపిస్తుంది నీకు? అన్ని క్షేమంగా ఉన్నాయి. నేను రాజనగర్లో ఉన్నా, తినడానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, అందరూ నన్ను చాలా ఘనపరుస్తున్నారు, గౌరవాన్ని స్థితిలో ఉన్నా, నేను ఘనంగా ఉన్నా, నేను మహిమ గల దానిగా, ప్రభావం కలిగిన దానిగా. వాస్తవంగా ఎస్తేరు ఎవరు? దిక్కుమాలింది. అమ్మ అబ్బ ఇద్దరు లేగుగా ఉండగా దిక్కుమాలినటువంటి ఎస్తేరుని మొర్దెకై పెంచుకున్నాడు కనుక దేవుని కృప చేత, దయ చేత పెంచబడిన, తినటానికి లేక ఉండటానికి లేక దిక్కుమాల స్థితిలో ఉన్నటువంటి ఎస్తేరుని మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించాడు. హల్లెలూయా! ఇది దేవుని కృప. ఇటువంటి ఈమె ఇప్పుడు ఆమె రాజనగర్లో ఉంది. ఆమెకు ఇంతకు ముందున్న దరిద్రం, ఇంతకు ముందున్న పేదరికం, ఇంతకు ముందున్నటువంటి కష్టం, ఇంతకు ముందున్నటువంటి ఆపద, ఇంతకు ముందున్నటువంటి ప్రమాదాలు తెలియడం లేదా? యూదులు ఎంత శిక్షలో ఉన్నారు, తన ప్రజలు ఎంత దుఃఖంలో ఉన్నారు, తన ప్రజలు ఎంత వేదనలో ఉన్నారు, తన ప్రజలు ఎంత అవసరతలో ఉన్నారు, సహాయమును విడుదలయు తన ప్రజలకు అవసరం అనేటువంటి అంశం ఆమె పరిధిలో లేదా? మరో రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఇప్పుడు ఆడలేదు నాన్న, చిన్న ఇప్పుడు ఆడిపోయింది, నేను పోలేదు. 30 రోజుల దాకా రాజును 30 రోజుల నుంచి నన్ను పిలవకపోతే అమ్మా ఇప్పుడు వెళ్ళాలి, నువ్వు నన్ను ఎవరు పిలవాలా? మందిరానికి పిలవాలా? నన్ను ఎవరు గనపరచట్లా? నన్ను ఎవరు లెక్క చేయట్లా? నేను ఎవరు పిలవాలా? నన్ను ఎవరు పిలుస్తారు? నిన్ను చావచ్చింది నీకు, నీ జనానికి. నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటే, రాజు దగ్గరికి వెళ్ళి, రాజనగరికి వెళ్ళి రారాజు ముందు నిలబడి నువ్వు మాట్లాడకపోతే
దేవుడికి ఆ దేవుడు తన ప్రజలకు వేరొక దిక్కు నుండి సహాయం పంపిస్తాడు. యెరూషలేములో ఉండే ప్రజలు కష్టకాలంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో సహాయం కొరకు, విడుదల కొరకు అంగలారుస్తుండగా నువ్వు రాజనగర్కు వచ్చి నోరు తెరిచి రాజుతో మాట్లాడి వారి విడుదల కొరకు ప్రార్థన చేయకపోతే దేవుడు తన ప్రజలకు వేరొక దిక్కు నుండి సహాయం నువ్వు వచ్చి ప్రార్థన చేయకపోతే వేరే వాళ్ళ ద్వారా దేవుడు ప్రార్థన చేపిస్తాడు. నువ్వు మాట్లాడకపోతే వేరే వాళ్ళు పిలుస్తాడు దేవుడు. వేరే వాళ్ళు వస్తారు, సంఘం కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు, వాళ్ళని పిలుస్తాను నేను. వాళ్ళు వస్తారు. నువ్వు రాజనగర్లో ఉన్నాను, నేను చాలా గొప్పదాన్ని, నాకేమో చాలా క్షేమకరమైన స్థితిలో భద్రంగా ఉన్నాను, నేను ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన రాజప్రసాదములో ఉన్నాను అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నీవును నీ ఇంటి వారు నశించిపోతారు, నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. కాబట్టి ఇందుకొరకే అసలు నిన్ను అడుగు తినేదానిగా ఉన్న నిన్ను దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నేను ఈ సందర్భం కొరకే నువ్వు రాజరికాలకు తీసుకుని రాబడ్డావేమో. ఆలోచించి థింక్ ఆఫ్ ఇట్. ఆలోచించి దిక్కుమాలిన నిన్ను తినడానికి లేని, ఉండటానికి లేని అడుగుతున్నటువంటి నిన్ను దేవుడు నా ద్వారా నన్ను నీకు ఒక తండ్రిగా ఇచ్చాడు. కనుక ఇస్తే నువ్వేం చేస్తున్నావు? యూదులందరూ చంపబడాలంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? అంతఃపురంలో రాజనగర్లో నీకు నిద్ర ఎలా పడుతుంది? చిలికత్తెల మధ్య వాళ్ళ వీళ్ళ ఏకైకల పక్కపక్కల మధ్య నీకు నిద్ర ఎలా పడుతుంది? ఎలా నవ్వు వస్తుంది? ఎలా నీకు నవ్వులాటలు కొంది? ఎలా తింటున్నావు? ఎలా ఎంజాయ్ చేస్తున్నావు నీ ఇంట్లో దైవ భయం లేకుండా? ఏదేదో సాకులు చెప్పుకుంటా, ఏదేదో మురికి మాటలు మాట్లాడుకుంటా. ఇందుకొరకే దేవుడు నిన్ను అడుక్కుతున్న స్థితిలో నుంచి రాజరికానికి తీసుకొచ్చాడు. నీది రాజవంశమేం కాదు. నీ గోత్రం ఏంటి? నీ గోత్రం, నీ కులం ఎవరు చెప్పొద్దన్నాడు మొదటికే. నువ్వు ఎక్కడ పుట్టావు? నువ్వు యూదురాలవనే సంగతి ఎవరు చెప్పాక? కులం కూడా పెద్ద కులమే కాదా? నువ్వు యూదురాలవని ఎవరికి చెప్పబాక. నీ కులం ఈ 127 సంస్థానాల్లో హేయమైనది, నిషేధించబడింది. కనుక నీ కులం పెద్ద కులమే కాదు. నీ గోత్రం, నీ వంశం పెద్ద గోత్రం కాదు. నువ్వు మొదటి నుంచి రాజరికంలో ఉన్నదానివే కాదు. నువ్వు యువర్ ఎ బెగ్గర్ సిన్స్ లాంగ్ టైం. అడుక్కుతున్న స్థితిలో ఉన్నదని అమ్మ అబ్బలేని దాని ఇటువంటి నిన్ను ఏం చేశాడు దేవుడు? హెచ్చించాడు. ఇందుకోసమే నువ్వు మాట్లాడడానికి. రాజు పిలవలేదు, రాజు పిలిచేంత పిలవకపోతే జనం అందరూ చచ్చిపోతామంటే ఇంటి నిండా సమస్యలు, 100 రకాల సమస్యలతో మురిగిపోతుంటే ఇల్లు ఎలా నీకు నిద్ర పడుతుంది? పిలువబడలేదు. 30 దినాలు రాజు దగ్గరికి వెళ్ళలేదా? ఇంత భయంకరం. ఈ 2019వ సంవత్సరంలో 8 దినాలు నువ్వు రారాజు దగ్గరకు రాలేదు, పిలవరు. పిలుపు ఎక్స్పెక్ట్ చేస్తే శాపగ్రస్తురాలు. ఎవరు పిలుస్తారు నిన్ను? ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. శుక్రవారం ప్రార్థన ఉందన్న విషయం ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. అందరికీ తెలియపరచబడిన సంగతే, అందరూ ఎరిగిన సంగతే. ఎవరు పిలుస్తారు నిన్ను? ఎందుకు పిలవాలి నిన్ను? అందరికీ బహిరంగంగా చెప్పబడింది శుక్రవారం ప్రార్థన. ఎందుకు రాలేదు? పిలవలేదు. ఎవరు పిలుస్తారు నేను? ఎందుకు పిలవాలి నిన్ను? నిన్నెవడు పిలవడు? రాజు దగ్గరకు రావాల్సిన బాధ్యత లేదు. నీ కష్టం, నీ శ్రమ, నీ ఇరుకు, సహాయము లేని నీ యొక్క దౌర్భాగ్యమైన స్థితి, విడుదల లేని నా దౌర్భాగ్య స్థితి, నీవు నేను దేవుని మందిరమునకు, రారాజు మందిరమునకు రావలసిన రీతిగా రావాలా? ఎందుకని? ఆయన బంగారు దండను ముట్టుకోవడానికి, బంగారు దండమును ముట్టుకోవడానికి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేయండి. ఆయన చేతిలో బంగారు దండము. వండర్ఫుల్. ఆయన చేతిలో బంగారు దండము. ఆఫ్టర్ ఆల్ ఒక రాజు అయినటువంటి అహష్వేరోషు దగ్గరే ఒక బంగారు దండం ఉంటే, రారాజు దగ్గర నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. రారాజు దగ్గర దండమున్నది. ఆ దండము కొన ఎవడు ముట్టుకుంటాడో ఆ రాజు బంగారు దండను ఎవరి వైపు చెప్తాడు. వచ్చినప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు అని అడగడు. అది రాజు యొక్క శాసనం, రారాజు శాసనం అది కాదు. పిలిచినా పిలవకపోయినా నీ సమస్య, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న మురికి, నీ కుటుంబంలో ఉన్న పాపం, నీ హృదయంలో ఉన్న పాపం, నీ ఇంట్లో ఉన్న అపవిత్రత, ఇదంతా తొలగించబడాలి అంటే, రాజు యొక్క సహాయం కావాలంటే, రాజు యొక్క నుంచి విడుదల కావాలంటే, యు మస్ట్ ఎంటర్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ ద కింగ్. రాజు యొక్క నగరంలోనికి ప్రవేశించి
ఇంగ్లీష్లో అంతర్గృహము అనే మాటకు ఇన్నర్ కోర్ట్ అని రాయబడింది. అతి పరిశుద్ధ స్థలములోనికి, ఆవరణం దాటి పరిశుద్ధ స్థలం దాటి అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవడు పిలవక్కర్లా. నీ సమస్యను బట్టి నువ్వు వచ్చి తీరాలి, రాకపోతే నీవు నీ ఇంటి వారు నశిస్తావు. No need of any invitation, any kind of invitation. It's an open invitation. అందరూ పిలవబడిన ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జిల్లారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అందులో ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన జనులారా అన్నాడంటే ఆయన ప్రపంచం అందరిని పిలుస్తున్నాడండి. దాంట్లో నన్ను కాదు నా పేరు పెట్టి పిలవలేదండి, నా పేరు ఎంకమ్మా అని నా పేరు పెట్టి పిలవలేదండి అని అంటే ప్రత్యేకంగా నీ పేరు పెట్టి పిలవరు. నీదేం పెద్ద యేసునామం కంటే గొప్ప నామం ఏమి కాదు, నాదేం యేసునామం కంటే విశేషమైన నామమే కాదు. కనుక ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. మాట మాటలో మాధుర్యత, మాట మాటలో గాంభీర్యత, మాట మాటలో ఆత్మీయత, దైవ మాటలు ఆ యొక్క మరి ఆ మన్నా పరలోకం నుంచి కురిసినటువంటి ఆ మన్నా మనం గమనించినట్లయితే అది పడబోయే ముందు మంచు పడుతుందట, తర్వాత దానితో కూడా మన్నా కురుస్తుంది. మన్నా చుట్టూ మంచు ఉంటుంది. దేవుని ఆత్మ, దేవుని మాటలు ఆత్మతో పొదగబడినవిగా, ఆత్మతో కప్పబడినవిగా, ఆత్మతో చెప్పబడినవిగా, ఆత్మతో నిర్మించబడినటువంటివిగా దేవుని మాటలను మనం గుర్తించాలి. చాలా విలువైనటువంటి దేవుని మాట, ఘనమైనది దేవుని మాట, జీవముతో కూడినటువంటిది దేవుని మాట. దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి అంశాన్నైనా కూడా ఖండించుచు లోపలికి ఎముకలలోనికి, కీళ్లలోనికి, మూలుగులోనికి దూరుచు హృదయం యొక్క తలంపుల యొక్క ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. ఈ రాత్రి వేళ నేను పిలవబడలేదు, అందుకే నేను పోలేదు, పిలవబడలేదు. మొర్దెకై అంటున్నాడు, పిలిచేదేంటి నిన్ను? జనమందరూ చచ్చిపోతున్నారు, విచారం లేదా నీకు? నువ్వు రాజనగర్లో ఉన్నావు, చెలికత్తెలు ఉన్నారు, చుట్టూ మాట్లాడేవాళ్ళు ఉన్నారు, నవ్వేవాళ్ళు ఉన్నారు, బట్టలు అందించేవాళ్ళు ఉన్నారు, తిండి అందించేవాళ్ళు ఉన్నారు, అంతా టేబుల్ పిలిచి నీకు అడుగు తిన్నదానివి. నీ గతి ఏంటి? నీ స్థితి ఏమిటి? ఏ స్థితిలో నుంచి వచ్చావు? నువ్వు ఎలా పెరిగావో నాకు తెలియదా? నాకు మొదటగా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ మధ్యరాత్రి, ఈ రాత్రి వేళ నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీ కులం ఏమిటి? నీ వంశం ఏమిటి? నీ గోత్రం ఏంటి? దీన్ని బట్టి కాదు నువ్వు రాణివైంది. ఇందుకొరకే నువ్వు రాణి అయ్యావు. ప్రార్థన చేయడం కొరకే, రారాజు దగ్గరికి రావడం కొరకే, యెరూషలేములో మొరపెట్టడం కొరకే దేవుడు నిన్ను పిలిచాడు. నోబడీ విల్ ఇన్వైట్ యు, నోబడీ విల్ కాల్ యువర్ నేమ్. ప్రత్యేకం కాదు, ఎస్సేర్ అనే పేరు ప్రత్యేకమైనదే కాదు. ఎంతోమంది రాణులు ఉన్నారు. ఐశ్వర్యోషు రాజుకి ఎంతోమంది రాణులు ఉన్నారు. కానీ రాజేమో ఆ మొర్దెకై ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళాలా? నువ్వు వెళ్ళే సమయంలో నేను పిలవచ్చు, నన్ను ఎవరు పిలవలా? ప్రార్థనకు నన్ను ఎవరు పిలవలా? ఏమండి, ఫలానా కూడికి నన్ను ఎవరు పిలవ? ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. నో ఫూల్ విల్ ఇన్వైట్ యూ సెపరేట్లీ. ఏ బుద్ధిహీనుడు నిన్ను ప్రత్యేకంగా పిలవరు. నువ్వు ప్రత్యేకంగా పిలవలేదనుకుంటున్నావు అంటే బుద్ధిహీనుడు, బుద్ధిహీనురాలు. కాబట్టి గమనించాలి దేవుని మాట. రాజు దగ్గర బంగారు దండం ఉంది. ఎన్నో సమస్యల్లో విడుదల లేకుండా సహాయం కొరకు అంగలారుస్తున్న నీవు నేను రారాజు సన్నిధికి వచ్చి ఆయన చేతుల్లో ఉన్న బంగారు దండం యొక్క వన ముట్టుకుంటే రాజు యొక్క శాసనం మార్చబడుతుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ జీవితం మీద ఉన్న మరణ శాసనం, నా జీవితం మీద ఉన్న మరణ శాసనం, నీ కుటుంబం మీద ఉన్న శాసనం, ఏమండి నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల శాసనాలన్నీ తిరగరాయబడతాయి. కనుక పిలవబడలేదని చెప్పు అంటున్నా. అప్పుడు ఆయన అంటున్నాడు, రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. ఇందుకొరకే పిలవబడ్డావేమో ఆలోచన చేసుకో. 16వ వచనంలో రాణి అంటుంది, నువ్వు పోయి శూషణులకు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉండము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజు వద్దకు ప్రవేశించదను, నేను నశించినా నశించదు. రాజు రావద్దన్నా ఈ సమయంలో నేను వెళ్ళి చెప్పాల్సింది ఆయనకు నా ప్రార్థన, నా విన్నపం, నా మనవి తెలియజేస్తే కానీ నాకు ఉనికి లేదు, నా జనాంగానికి ఉనికి లేదు, నా చిన్న తండ్రి అయినటువంటి మీకు ఉనికి లేదు. కనుక మీ అందరి కొరకు పిలిచినా పిలవకపోయినా నేను రాజు దగ్గరికి వెళతాను.
రాజు దగ్గరికి వెళ్ళి రాజు సముఖమందు 5వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న. అసలు ఇక్కడ ఈ వచనం 2 వచనాలు గమనిస్తే రాజు తప్ప ఏ పదం కూడా ఇక వ్యక్తిగతంగా ఒక పదం కూడా లేదు. రాజుతోటే లింకప్ అయింది ప్రతి పదం కూడా. 3వ దినమందు ఎస్తేరు భూషణాలు ఎవరి? రాజభూషణం రాజులే. ఆ భూషణాలు రాజు తగిలించాడు. తర్వాత మనం గమనిస్తే నగరు ఎవరిది? రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచారు. భూషణములు ధరించుకుంది. రాజనగరు యొక్క ఆవరణములోకి వెళ్ళింది. రాజు సన్నిధికి వెళ్ళి నిలిచింది. రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజ ఆవరణములో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి ఉండుట చూసి రాజు చూడగా ఆమె అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉండు బంగారపు దండము ఎస్తేరు చుట్టూ చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టుకునను. రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవేంటి? రాజ్యములో సగము మటుకు నీకు అనుగ్రహించిన నమ్మతో చెప్పగా చూడరా, రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలను? నీకేది కావాలంటే అది నీకు అనుగ్రహింపబడు. 6వ వచనంలో రాజు ద్రాక్ష రసపు విధుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడు. నీ మనవేంటి? రాజ్యములో సగము మటుకు చేయబడునని చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ పిలువబడకుండా నేను వెళ్ళలేదు. చాలా ద్రోహంతో కూడిన మాట. పిలవలేదు. నోబడి ఎగ్జాల్టెడ్ మీ. ఎవరు నన్ను హెచ్చించలేదు. రాణిని పిలవాలి కదా, రాజు పిలవాలి కదా. ఇలా చచ్చేటట్టున్నావు నువ్వు. రాజు పిలిచిన దాకా 30 దినాల దాకా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళలేదు. ఈలోపు నీవు నీ జనం చచ్చిపోయేటట్టున్నావు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? బై ఆల్ మీన్స్ షీ మస్ట్ ఎంటర్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ ద కింగ్. తప్పనిసరిగా రాజు పిలిచినా పిలవకపోయినా ఆమె చావకుండానట్టు, ఆమె జనాంగం చావకుండానట్టు, ఆమెకు సహాయమును విడుదల దొరుకున్నట్లుగా తప్పనిసరిగా రాజభూషణములు ధరించి రాజనగరులోనికి, రాజ ఆవరణములోనికి, రాజ సముఖములోనికి రాజదండము పట్టుకున్న రాజు, బంగారు రాజదండము పట్టుకున్న రాజు దగ్గరకు తాను వెళ్ళి ద్వారము దగ్గర రాజు ఆసీనుడై ఉండగా ఆ ద్వారము దగ్గర వెళ్ళి నిలబడింది. 3 దినాల ఉపవాసం ఉందేమో, 3 దినాలు ప్రార్థన చేస్తుంది. వినరా, రాజుకు ఆమెను చూడగానే దయ పుట్టింది. పిలవలేదు, నేను పిలవకుండా ఎందుకు వచ్చింది బా? రాణి, నేను పిలవలేదు, రాణి ఎందుకు వచ్చింది? రాణి ఏ సమస్య రాణిని పెట్టి పీడిస్తుంది? ఈమె నా పట్టపు రాణి కదా. కనుక మొదటి ఆమెను తృణీకరించి, గర్వాన్ని బట్టి తృణీకరించబడిన తన మొదటి భార్య ఆమెను తొలగించబడగా పట్టపు రాణిగా ఎస్తేరు చేయబడింది. కనుక రాజనగర్లోనికి నేను పిలవకుండా ఎందుకు వచ్చినబ్బా? ఏదో సమస్య, ఏదో వేదన. ఆమె ముఖం ఏదో వేదనను గుర్తు చేస్తుంది. ఆమె అంతరంగంలో ఉన్నటువంటి విచారం తన ముఖంలో కూడా కనబడతా ఉంది. ముఖం పీకిపోయి కన్నీళ్లు విడిచి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన రాణి ముఖమును చూడగా రాజునకు దయ పుట్టెను. హల్లెలూయా. ఈ రాత్రి వేళ మాటికి రారాజు దగ్గరికి వెళ్ళాలి. రాజుకు దయ పుట్టాలా? రాజుకు నేను రాజనగర్లో ఉన్నా, నేను విడుతాడు, రాజు పిల్లలేదు పై విడిపోతాడు అని అనుకుంటే అకస్మాత్తుగా అర్ధాంతర మరణం, ఆకస్మిక ప్రమాదం, ఆకస్మిక సమస్యలు, మధ్యలో 30 దినాల లోపల వచ్చే సమస్యలు, నెల దినాల్లో నీకు వచ్చే సమస్యల మధ్య నువ్వు మాటికి రారాజు దగ్గరికి వెళ్ళకపోతే వారంలో ఎప్పుడైనా మరణకరమైన అంశాలు, సందర్భాలు ఏర్పడడానికి అవకాశం ఉన్నది. 30 దినాల లోపే జరిగింది ఈ సందర్భం. 30 దినాల్లోపే 30 దినముల వరకు రాజు నన్ను పిలవలేదు కనుక నేను పోలేదు కనుక ఇప్పుడు కూడా పోలేదు. డోంట్ టాక్ నాన్ సెన్స్. నీకు చావు మూడుంది, చావు రాసిపెట్టుకుంది. నీవు, నీ ప్రజలు, నేను అందరం మరణంలో ఉన్నాము. మరణ శాసనం మన మీద ఉంది. మనకి ఇప్పుడు సహాయం అవసరం.
మనకి ఇప్పుడు విడుదల అవసరం. ఈ ప్రపంచంలో 127 స్థానాల్లో నుంచి మనల్ని సంస్థానాల నుంచి మనల్ని తప్పించగలిగినటువంటి మనగాడు, ఆ మనిషి అనేవాడు ఎవడు ఈ ప్రపంచంలో లేదు. నీవు నేను కాపాడబడాలంటే రాజు యొక్క, నువ్వు రాజనగర్కి వెళ్ళమ్మా, రాజనగర్కి వెళ్ళు. గో అండ్ ఎంటర్ ఇన్ టు ద అవుట్ ఇన్నర్ కోర్ట్, లోపలికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు. రాజు ఉన్న అంతర్గృహంలోనికి వెళ్ళి కనబడానికి. బ్యూటిఫుల్. ఎక్కడెక్కడ నిలబడబాక, రాజు యొక్క సన్నిధిలోకి వెళ్ళు, రాజు యొక్క అంతఃపురం అంతర్గృహమునకు వెళ్ళు. గో అండ్ ఎంటర్ ఇన్ టు ది ఇన్నర్ కోర్ట్ ఆఫ్ ద కింగ్. ఆ ఇన్నర్ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అవును. రాజు ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళు, ఆయన సన్నిధి ఎక్కడుంది అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నిలబడితే నిన్ను చూసినప్పుడు రాజుకు ఆవరణలోకి వచ్చిపోవడం కాదు, పరిశుద్ధ స్థలంలోకి వచ్చిపోవడం కాదు, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి రాజు కనబడు. నాట్ అవుటర్ కోర్ట్, గో అండ్ ఎంటర్ ఇన్ టు ది ఇన్నర్ కోర్ట్ ఆఫ్ ద కింగ్. రాజు యొక్క అంతర్గృహములోనికి, రాజు యొక్క అంతఃపురం, రాజు ఉండేటువంటి ఆ విశేషమైనటువంటి స్థలమానికి వెళ్ళి కనబడు. రాజభూషణములు ధరించి, రాజావరణంలో ఉండగా, రాజనగర్లో ఉండగా పిల్లరా ఆ రాణి రాజు సన్నిధికి వెళ్ళింది. రాజు ఎక్కడ కూర్చొనున్నాడు, రాజుకి ఎదురుగా ద్వారము, రాజనగరు ద్వారం దగ్గర రాజుకు కనబడడానికి వెళ్ళి నిలబడిందా? హల్లెలూయా. కూర్చోలేదు, ఇక్కడికి వెళ్ళి కూర్చోాలా. ఆమె నిలబడింది కనుక ఆమెలో సాహసం లేదు, ఆమెలో ధైర్యం లేదు. ముగింపు ఏంటి? నా జనుల కొరకు, నా ఇంటి వారి కొరకు, నా కుటుంబస్తుల కొరకు, నా జాతి వారి కొరకు నశించను, పోతే పోతా, ఉంటే ఉంటాను. నేను ఒక్కదాన్ని చచ్చిపోయితే మాత్రాన నా ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. 3 రోజులు ఉపవాసం ఉంటారు, 3 రోజులు ఉపవాసం ఉంటే చచ్చిపోతారు. చచ్చిపోతారా? ఉపవాస ప్రార్థనలు చాలా తక్కువ, మనకి లేవని చెప్పాలి, తక్కువ కాదు, లేవని చెప్పాలి. ఒకళ్ళు అదపదాలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు ఉపవాస ప్రార్థన ఉన్నా కూడా డిక్లేర్డ్ ప్రేయర్ చేయండి. కాబట్టి ఈ రాత్రి వేళ నేను పిలువబడలేదు కనుక 30 దినాల వరకు రాజు దగ్గరికి వెళ్ళలేదు. ఎంత భయంకరం అన్నమాట అండి. 30 దినాలు భార్య భర్త దగ్గరికి వెళ్ళలేదు. 30 దినాలు ఒక విశ్వాసి దేవునికి కనబడడానికి వెళ్ళలేదు. 30 దినము, 1 మంత్ అవుట్ టుగెదర్. ఒక నెల, 2019లో ఎన్ని నెలలు నువ్వు దేవునికి కనబడలేదు? ఎన్ని కష్టాల్లో, ఎన్ని రోగాల్లో, ఎన్ని సమస్యల్లో, ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఉంది నీ కుటుంబం. సమస్యల్లో ఉన్నా కూడా మనం ఏమనుకుంటాం, సమస్యలో సతమతం అవుతున్నా కూడా గ్రంథంలో రాయబడింది, యెషయా గ్రంథంలో రాయబడింది, నేను రాణిని, నాకు పొదువైనదేమి, నేను ఎప్పుడు రాణిగానే ఉంటా అనుకున్నాను. యెషయా గ్రంథకర్త అంటున్నాడు, నేను నిన్ను 1 దినములోగా నీకు వైధవ్యమును ప్రాప్తింపజేసిన. 1 పూటలోనే విధవరాలు అవుతారు. బీ కేర్ఫుల్. కనుక వైధవ్యమును, దుఃఖమును నీకు ప్రాప్తింపజేసిన. రాత్రి వేళ నేను దేవుని మాటలు భయం కలిగి దేవుని మందిరంలోనికి, ఆవరణంలోనికి ఎంటర్ కావాలి. రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత నువ్వు తప్పించుకుందు అని అనుకుంటున్నావా? నువ్వు క్షేమంగా ఉన్నాను, తినడానికి ఏం పర్లేదు, ఉండటానికి ఏం పర్లేదు, జీవించడానికి ఏం పర్వాలేదు. కొంతమంది పిల్లలకు ధైర్యం ఏమని, తమ తల్లులు తమ తండ్రులు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, మనకు వచ్చిన నష్టం లేదు, మనకు వచ్చిన ప్రమాదం లేదు, మనకి ఏ కష్టం రాదు, మనకి ఏం ఇబ్బంది లేదు, ఊళ్ళో జనానుకున్న సమస్యలు మనకు లేవు. వీఆర్ ఎంజాయింగ్ పీపుల్. గమనించాలి. నువ్వు రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత తప్పించుకుందామని నువ్వు అనుకుంటున్నావేమో. ఏ సమస్యలు, ఏ కష్టాలు రావనుకుంటున్నావేమో. దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి ఆయన కాళ్ళ మీద పడే సమస్యలు నీకు నాకు ఏర్పరచగలడు దేవుడు. కనుక ఈ రాత్రి వేళ పిలువబడక 30 దినాలు నేను మందిరానికి పోలేదు. రాజమందిరం ఏమన్నా రాయకూడదు ఇక్కడ, రాజనగర్ యొక్క ఆవరణములో రాజాసనము మీద కూర్చుని. ఇక్కడ ఏమందంటే ఇందాక
16వ వచనం, 4:16. నీవు పోయి శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చు. ఎక్కడ సమకూర్చబడిందామా? సమాజ మందిరమునకు సమకూర్చబడి. మందిరమునకు సమకూర్చ, సమాజం కూడే స్థలం సమాజ మందిరం. కనుక నాకేం పర్వాలేదు అనే ధీమా నీలో నాలో ఉంటే ఆ ధీమాను దెబ్బ కొడతాడు దేవుడు, ఆ ధైర్యాన్ని దెబ్బ కొడతాడు దేవుడు. నీ ధైర్యానికి కారణం దేవుడు కాకుండా ఇంకేదైనా, ఒకవేళ నీ భర్త, నీ తండ్రి, నీ తల్లిలో కనుకైతే ఆ ధైర్యాన్ని దెబ్బ కొడతాడు. ఎందుకని? ప్రపంచానికి దేవుడే ధైర్యం. హల్లెలూయా. నీకు దేవుడు ధైర్యంగా ఉన్నాడు. దేవుణ్ణి బట్టి ధైర్యం. పిలువబడలేదు, అందుకే 30 దినాల వరకు వెళ్ళలేదు. మరి ఇప్పుడు వెళ్తావా? ఈ సమయానికి వచ్చి ఆలోచన చేసుకోను అంటున్నాడు. రాజు వద్దకు నేను ప్రవేశించను, నేను నశించను. వినరా, రాజనగర్లోకి ప్రవేశించింది, రాజు ఆవరణలోకి వెళ్ళింది. కనుక 30 దినాల వరకు, ఒకవేళ ఈమె ఈ శాసనం విధించబడిందని తెలిసిన తర్వాత కూడా మధ్య మధ్యలో కూడా ఈమె రాజు పిలవలేదు. కానీ తనకున్న సమస్యల్లో మధ్యలో కనుక మరి తాను ముందు వెళ్ళినా కూడా రాజు దగ్గర పాజిటివ్ మూమెంటే ఉండే, గమనించాలి. కానీ నేను చచ్చిపోతానంట. రాజు దగ్గరికి పోయినా, పిలవకుండా పోయినా సావే, పోకుండా ఆగిపోయినా సావే. ఎందుకని యూదులందరూ చంపబడతారు, నేను కూడా చంపబడతాను. ఈ రాత్రి వేళ నాకు నీకు విడుదల అవసరం. విడుదల కొరకు రాజు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని? విడుదల ఇచ్చేవాడు రారాజు ఒక్కడే. రాజు దగ్గరికి వెళ్ళి ఆ బంగారు రాజదండము యొక్క కొన ముట్టుకోవాలి. హల్లెలూయా. రాజనగర్లోకి వెళ్ళి, రాజ అంతఃపురంలోకి వెళ్ళి, ఇన్నర్ కోర్ట్ లోపలికి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి, కరుణాపీఠం ఎదుట మరి ఎక్కడికి వెళ్ళి, అప్పుడు కరుణాపీఠం పైనుండి నేను నీతో మాట్లాడదు అన్నాడు. కనుక ఆయన కరుణపీఠాన్ని నేను చేరుకోవాలి. ఆయన కరుణపీఠం, కరుణాపీఠం, ఆయన దయాపీఠం అక్కడ కనబడుతుంది. ఆయన కరుణాపీఠం అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఆవరణం కాదు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. సీక్రెట్ ప్లేసెస్ ఆఫ్ ద హోలీ ఆఫ్ హోలీస్, దేవుని యొక్క రహస్య స్థలాల్లోనికి, దేవుడు అంతరంగికంగా ఉండేటువంటి ఆ సందర్భాల్లోనికి, ఆ స్థలాల్లోనికి మనం ప్రవేశించి దేవునిలోనికి వెళ్ళి, మందిరములోనికి వెళ్ళి, వ్యక్తిగత జీవితంలో దేవునితో మాట్లాడడానికి, రహస్యంగా మాట్లాడాలి. ఎప్పుడు గుర్తుకొచ్చినప్పుడు దేవుడితో మాట్లాడాలి. లేవాలి, దేవునికి మొరపెట్టాలి. ఈ రాత్రి పిలవబడకుండా నేను వెళ్ళిందాను. పిలిచాడా రాజు? పిలవలేదు అన్నది, కానీ ఏం చేస్తుంది? పిలవకుండానే వెళతా. 30 దినాలకు వెళ్ళలేకపోయాను. ఐ ఫీల్ వెరీ సారీ అబౌట్ ఇట్. 30 రోజులు నేను వెళ్ళలేకపోయాను రాజు దగ్గరికి. ఇప్పుడు నేను ఏమైనా కానీ వెళ్తాను. ఏం పనుంటే ఆ పక్కన పడేసేస్తాను. ఏ పరిస్థితులు ఎలా ఉన్నాను, ఐ విల్ ఎంటర్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద కింగ్. నేను సమాజ మందిరంలోనికి ఎంటర్ అవుతాను, రాజనగర్లోనికి ఎంటర్ అవుతాను. నేను, నా ప్రజలు అమ్మబడ్డవారు, సాగునకు నియమింపబడ్డవారు. మీలారా దేవుని ప్రజలారా, నాకు నీకెన్నో దేవుని యొక్క సహాయం అవసరం. భర్త ఉన్నాడన్న ధైర్యం, భార్య ఉన్నదన్న ధీమా, బిడ్డలున్నారు, తల్లిదండ్రులు ఉన్నారన్న ధీమా అనే కాదు. దేవుడు ఈ రాత్రి వేళ ఆయన రాజదండం ఒకటి ప్రతి పరిస్థితుల్లో మనకు సహాయం అనుగ్రహించేది. హల్లెలూయా. ఈ రాత్రి నీకు సహాయం అందించేది దేవుడు ఒక్కడే, రాజాధిరాజు. ఈ రాత్రి నీకు నాకు విడుదల అనుగ్రహించబడేది రాజనగర్లోనే, రాజు సన్నిధిలోనే. రాజు చేతుల్లో ఉన్న బంగారు దండం ఉంది. బంగారము పరిశుద్ధతకు గుర్తు. ఆ పరిశుద్ధమైన దండం దేవుడు దాన్ని కొనముట్టుకోవడానికి ప్రార్థన చేసే వారికి దేవుడు చేసే గొప్ప ఉపకారం. మొదట ప్రార్థన ద్వారా, మనం చేసే ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధపరచబడతావు, నేను పరిశుద్ధపరచబడతాను. ప్రార్థన చేయడానికి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశం మనల్ని పరిశుద్ధపరుస్తుంది.
ప్రతి అపవిత్రత, ప్రతి వ్యతిరేకమైనటువంటిది ప్రార్థన మనకు దూరం చేస్తుంది. ఎంటర్ కాకూడదు, ప్రవేశించకూడదు. కానీ ఆ కూడని సంగతి తాను చేసిన 3 దినాల ప్రార్థన తన మైనస్ అంతా కూడా ప్లస్గా చేయబడింది. కూడదు. కానీ రాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆమె ముఖంలో ఉన్న దీనత్వం, రాజు మీద ఏమి బుధవారం బాగా ప్రార్థన కూర్చున్నట్టున్నారు అందరూ. ఎవరు బుధవారం ప్రార్థన కూర్చుని లేవు, చేతులు ఎక్కండి. ప్రార్థన పనులు మీరెవరు మేడం, మీ అక్కడ ఆ ఏరియా మేడమ్స్ ఎవరు కుదరలేదా? ఇటు నుంచి వచ్చే మేడమ్స్ ఎవరికి ప్రార్థనకు రావడానికి కుదరలేదా? అతను ఏదంట ఏదన్నా ఆంటీ వచ్చింది, ఆంటీ వచ్చిందా? ఇప్పుడు నువ్వు చేతులు ఎత్తింది ఆంటీ వచ్చిందని చెప్పడానికా? కనుక మరి రాజు ఆవరణములోనికి వెళ్ళి నిలబడింది. రాజు ఆమె వైపు తన రాజదండాన్ని చూపిస్తున్నాడు. రాజదండం చూపించడమే రాజు తనకు సహాయం చేస్తాడని చెప్పడం. హల్లెలూయా. రాజదండం చెప్పడమే ఆమె ఆ రాజదండం యొక్క కొన ముట్టుకుందంటే తన సమస్య తొలగిపోయి తన దేవుడు తనకు రాజు తన కొరకు కేటాయించిన మేలు ఉపకారాన్ని ముట్టుకున్నట్టే లేక, రాజు దండము యొక్క కొన ముట్టుకోవటువంటి ఉపకారాన్ని, మేలును, తాను ఆశించిన సహాయమును, విడుదలను అనుభవించినట్టే లెక్క. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం. పేరెంట్స్ ప్రాబ్లం. రాజదండం, రాజు తన సమస్య అంతా ఒకే ఒక విషయం మీద ఆధారపడదు. సమస్య ఉండడమా పోవడమా? పోవడానికి ఒకే ఒక మార్గం. తాను రాజు సన్నిధిలోకి ఎంటర్ అయ్యి మాట్లాడితే చాలు. నోరు తెరిస్తే మొదట కనబడితే చాలు. కనబడి ఏమేస్తే ఎందుకు వచ్చావు? ఒక్కొక్కటి ఉంటుంది శుద్ధపప్పు. మాట్లాడదు, నోట్లోకి మాట రాద్దానికి. ఇక వాడు ఊరకుండలేక చెత్త కొడతాడు. ఏందయ్యా ఇంతలా వచ్చా, ఇందాక మాట్లాడచ్చు కదే. ఎన్నిసార్లు పిలుచుంటాను నేను. కొంతమంది కొవ్వు తన్నులు తింటే కానీ నోట్లోకి మాట రాదు. కొంతమంది సంగతి చెప్పారు, ఇక్కడ సంగతి కాదు చెప్పారు. ఎవరికి అమ్మా? కొంతమంది సంగతి నేను చెప్పాను. కొంతమంది ఉంటారా? ఏడో ఉంటారు. ఏడో బాలకృష్ణ నగర్లోనో, గుంటూరు బొంగరాల బిల్లోనో ఏడో చోట ఉంటారు. మన దగ్గర ఉంటాం. కాబట్టి రాణి అని వేస్తారు, నీకేం కావాలా? అట్నే నిలబడి శుద్ధపప్పులు అనే ఎవడో తింటాం వేసారు లోపల. దీన్ని నోట్లోకి మాట రావట్లేదు. సంహరించండి దీన్ని. మాట్లాడటం రాదు దీన్ని. ఓరక ముట్టంతా నల్లంగా పెట్టుకొని మాట్లాడతారు. అది దేనికి రా? దాన్ని రమ్మని అసలు ఎవడు రమ్మ? దాన్ని పిలిచామంట రమ్మను. అసలు పిలిచామా దాన్ని? మనం పిలిచారా? రాజు ఇచ్చేది పిలవకుండా ఆయన వచ్చింది. మూతి ముడుచుకొని నిలబడతారా? మాట్లాడతారు. అది ఎందుకు వచ్చినట్టు అసలు? అది రాకుండా ఆడ సచిన పోయేది కదరా. వచ్చింది మాట్లాడదారా? మందిరానికి వచ్చింది మాట్లాడదారా? మందిరానికి వచ్చింది ప్రార్థన చేయదారా? మందిరానికి వచ్చినప్పుడు మాట్లాడారా? అటు రాకుండా ఉన్నా పోయేది. అది రాకుండా ఉన్నా పోయేది. వచ్చి మాట్లాడితే ప్రార్థన చేయరారా? చెవిటి మూగదయ్యం పట్టిందండి ఒకటి. మూగదైన చెవిటి దయ్యమా అని పిలిచాడు యేసు. ఏం దయ్యం అది? మాటలు రావు దాన్ని. దయ్యం అది. ఎవరది? దయ్యం అది. మాటలు రాని దేవుతే దయ్యం. మాటలు రాను దేవుడు. మూగ దయ్యం పట్టినటువంటి రాజు నగర్లోకి వెళ్ళి కామ్గా నిలబడింది అనుకో. ఎంతసేపు పిలిచిన ఏంది ఏం కావాలి? ఇట్నే నిలబడి కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు మరి ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఉంటారు. ఎవరా చేసుకుంటావా లేదా దాన్ని మాట్లాడతాడు. ఏమైనా చేసుకుంటావా లేదా వాడిని మాట్లాడు. మొగదయ్యా. కనుక అభిప్రాయాన్ని వెలుబుచ్చలేనటువంటిది. రాజు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు నీ అభిప్రాయం ఏంటో చెప్పాలిగా. మాట్లాడాలి. ఎందుకు వచ్చావో చెప్పాలిగా ఆయనకి. ఊరకని అందరితో పాటు ఇచ్చావు. చెలికత్తెలను అందరూ నేర్చుకుని వచ్చిందామా? ఏం కావాలి? ఆమె జీవితం అంతా, ఆమెకున్న సమస్య అంతా తన ప్రాణం బ్రతకాలంటే, తన జీవితం కొనసాగించబడాలంటే, రాజరికంలో తను కొనసాగించబడాలంటే,
తప్పనిసరిగా రాజు సన్నిధికి రావాలి, సమాజ మందిరంలో ప్రవేశించి ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేస్తుంది? రాజనగర్లోకి వెళ్ళి రాజు ఆవరణములో రాజు తన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా రాజా ద్వారమునందు నిలుచుని రాజు వైపు చూస్తూ ఉంది. రాజునకు దయ పుట్టాను. రాజు తన సింహాసనము, తన యొక్క రాజదండమును, బంగారు రాజదండమును ఆమె వైపునకు చాపగా ఆమె ముందుకొచ్చి ఆ రాజదండం యొక్క కొన ముట్టుకునను, ఆ సహాయం అందేను, విడుదల పొందాను. హల్లెలూయా. ఈ రాత్రి వేళ నువ్వు రాజ దండము యొక్క కొన ముట్టుకోవాలి. రాత్రి ప్రార్థన చేసుకుంటా మోకరించడం, ప్రార్థన చేసుకుందాం, మోకరించడం, ప్రార్థన చేసుకుందాం. ప్రియరా దేవుని ప్రార్థన పిలవలేదు నాకు, 30 దినాలకు పిలవలేదు నాకు, అందుకే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు మందిరానికి? పిలవలేదు నాకు. ఎందుకు వెళ్ళలేదు రాజు దగ్గరికి? 30 రోజుల నుంచి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఎవరు పిలవలేనా?